హ్యామ్స్టర్స్ కొనాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలండి. మనం పెట్ స్టోర్‌కి పోయిన తర్వాత మనం యాక్చువల్‌గా చాలామంది ఏం చేస్తారంటే కలర్స్ గురించి చూస్తారు. అట్లా కలర్స్ గురించి కాకుండా హ్యామ్స్టర్‌ని కొనాలనుకుంటే ఒక 3 పద్ధతులున్నాయి. ఎలాంటి హ్యామ్స్టర్స్‌ని తీసుకుంటే మనకు మంచిది అని చెప్పి. సో ఏంటంటే ఒకవేళ మనం తీసుకున్న తర్వాత ఒకవేళ బ్రీడింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే నో ఇష్యూ అండి. ఎందుకంటే బ్రీడింగ్ చేయాలనుకున్న వాళ్ళ దగ్గర ఎట్లా అంటే ఈ ఈ హ్యామ్స్టర్ వేస్తే ఇదే కలర్ పుడుతుందని రూల్ ఏం లేదండి. వేరే వేరే కలర్స్ కూడా పుడతాయి, మ్యూటేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి మనం ఏంటంటే కలర్స్ గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఫస్ట్ ఏంటంటే హ్యామ్స్టర్ తీసుకున్నప్పుడు హ్యామ్స్టర్ మన చేతికి ఇలా దొరుకుతుందా, దొరకట్లేదా అది చూడాలి ఫస్ట్. అంటే మనం ఎవరైతే హ్యామ్స్టర్ తీస్తారో అప్పుడు చూడండి హ్యామ్స్టర్ యాక్టివ్గా తిరుగుతూ ఉండాలి. అంటే మేజర్ టైం మనకి ఏంటంటే హ్యామ్స్టర్ నైట్ టైమ్స్ మాత్రమే యాక్టివ్గా ఉంటాయి. మనం పెట్ స్టోర్లో చూస్తే అదేంటంటే పడుకోని ఉంటాయి. అంటే పడుకున్నప్పుడు అవి చూస్తే చచ్చిపోయే బతికాయి కూడా మనకు అర్థం కాదు. సో కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం ఇలా హ్యామ్స్టర్ని పట్టుకోగానే హ్యామ్స్టర్ అనేది కొంచెం అంటే మన చేతికి ఫీల్ కలగాలన్నమాట. అంటే గట్టిగా ఉంది. ఇంకోటి ఏంటంటే అది దొరకట్లేదు చేతిలోకి. సో తర్వాత ఏంటంటే ఇలా ఫర్ చూసుకోవాలి. ఫర్ క్వాలిటీ అనేది బాగుండాలన్నమాట. ఇది వచ్చి సిరియన్ హ్యామ్స్టర్ కాబట్టి సిరియన్స్లో మెయిల్కి వచ్చి ఫర్ అనేది కొంచెం బాగుంటుందండి. ఇది సెమీ అడల్ట్ కాబట్టి మీకు ఫర్ అనేది కనపడట్లేదు. ఇది లాంగ్ హెయిర్ అనమాట. లాంగ్ హెయిర్ సిరియన్ హ్యామ్స్టర్ ఇది. సో ఇలా హెయిర్ అనేది వచ్చి మంచి క్వాలిటీగా ఉండాలి. ఫర్ అనేది స్మూత్గా ఎక్కడ కానీ ప్యాచ్ లేకుండా అంటే మొత్తం ఈ ఫర్ అంతా నీట్గా ఉండాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీని ఫేస్ అండి. ఇలా చూస్తే ఇలా షార్ప్గా ఉండాలి హ్యామ్స్టర్. మనం ఇలా చూసినప్పుడు దాని చెవులు చూసారా ఎలా నిలుక్కున్నాయో, ఇలా చెవులు నిలుక్కొని ఉండాలి. అలాగే దాని కంట్లో ఎక్కడ వాటర్ రాకుండా ఉండాలి. సో అప్పుడే మనం తీసుకున్న హ్యామ్స్టర్ హెల్తీగా ఉన్నదని అర్థము. హ్యామ్స్టర్ని కొనేవాళ్ళు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే హ్యామ్స్టర్ని సెమీ అడల్ట్ ఏజ్లోనే తీసుకోవాలండి. ఎందుకంటే దీని లైఫ్ స్పాన్ చాలా తక్కువ కాబట్టి ఇది మన దగ్గర ఎక్కువ రోజులు బతకాలి అనుకుంటే మనం సెమీ అడల్ట్ హ్యామ్స్టర్ తీసుకుంటే, అంటే క్లచ్ చేయనిది పెద్ద హ్యామ్స్టర్ కాకుండా సెమీ అడల్ట్ పిల్ల ఒక 45 రోజులు ఆ ఏజ్లో ఉన్న పిల్లని తీసుకున్నారనుకోండి, మీ దగ్గర మినిమం ఒక 1.5 year వరకు మీ దగ్గర ఉండగలదు హ్యామ్స్టర్ అనేది. హ్యామ్స్టర్ని సెమీ అడల్ట్ ఏజ్లోనే తీసుకోవాలండి. ఎందుకంటే దీని లైఫ్ స్పాన్ చాలా తక్కువ కాబట్టి ఇది మన దగ్గర ఎక్కువ రోజులు బతకాలి అనుకుంటే మనం సెమీ అడల్ట్ హ్యామ్స్టర్ తీసుకుంటే, అంటే క్లచ్ చేయనిది పెద్ద హ్యామ్స్టర్ కాకుండా సెమీ అడల్ట్ పిల్ల ఒక 45 రోజులు ఆ ఏజ్లో ఉన్న పిల్లని తీసుకున్నారనుకోండి, మీ దగ్గర మినిమం ఒక 1.5 year వరకు మీ దగ్గర ఉండగలదు హ్యామ్స్టర్ అనేది.